హాయ్ అండి, నవీన్ కుమార్ 634 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చాం ఫ్రెండ్స్. ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, మా మామయ్య వాళ్ళ ఇల్లు అయితే నేను చూపిస్తాను. ఇక్కడ పల్లెటూరు వాతావరణం అయితే చాలా బాగుండిద్ది. అసలు ఇంటి పక్కనే పొలాలు, చర్చీలు బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో అయితే చాలా బాగుండిపోతుంది, చూసేయండి. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి బయట. ఇదిగోండి మా అత్త, మా పెద్ద మావయ్య వాళ్ళ ఆవిడ, మా తాత. ఇంటి లోపల అయితే మా పిల్లలు కొనుక్కున్నారు. ఇది మా అమ్మమ్మ అయితే చనిపోయిందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మా అమ్మమ్మ అయితే చనిపోయి 5 సంవత్సరాలు అయిందండి. ఇది మా అత్త అయితే బట్టలు ఉతకబోతుంది. మా తాత బయట కూర్చొని ఉన్నాడు. ఇంటి ముందు పూల చెట్లు అయితే చాలా ఉంటాయండి. ఇదిగోండి, ఇది ఒక మల్లె చెట్టు, పక్కనే కరివేపాకు చెట్టు ఉండిద్ది. ఇదిగోండి, అక్కడ పుచ్చకాయ చెట్టు మలిసింది. ఇదిగోండి, అక్కడ 2 మల్లె చెట్లు ఉన్నాయండి. అసలు మొగ్గలు అయితే చాలా బాగుంటాయి. వర్షానికైతే చాలా బాగుందండి. ఇక్కడ పెద్ద జామ చెట్టు ఒకటి ఉంది. ఇదిగోండి, చిన్న చిన్న మొక్కలన్నీ ఇంకా గోంగూర అయితే చాలా ఊరు మొత్తం కోసుకున్నా కానీ సరిపోయిద్దండి. గోంగూర అయితే చాలా బాగా మలిసింది అక్కడ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి అయితే ఇంటి పక్కనే పొలాలండి. పొగాకు తోటలో ఈ పందిర్లు వేసుకున్నారు, వర్షానికి పట్టలు కప్పారు. వర్షం పడింది ఫ్రెండ్స్, రాత్రి తెల్లారుజులు బురదగా ఉంది. అదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే ఇంతకుముందు గేదెలకు కష్టం అండి. ఇప్పుడు మా తాత ముసలోడు అయిపోయిన తర్వాత ఇంకా గేదెలు అయితే లేవు. ఇంక ఈ కష్టం కూడా పడిపోయింది. ఇంటి ముందే కనకాంబరాల చెట్లు కూడా ఉంటాయండి. ఇదిగోండి, తులసి చెట్టు ఒకటి ఉంది. ఏంది పిచ్చి కనకాంబరాలు. ఇదిగోండి కనకాంబరాల చెట్లు. అదిగోండి ఫ్రెండ్స్, మా అమ్మ ఇప్పుడే నిద్రలేసి వస్తుంది బయటికి. ఇంటి బయట అదిగోండి, చర్చి కూడా పక్కనే ఉంటుంది, పొలాలు కూడా పక్కనే. చాలా బాగుంటుందండి వాతావరణం మాత్రం. వర్షం అయితే ఇంటి ఎదురు కొబ్బరి చెట్లు. ఇది కూడా మా ఆంటీ వాళ్ళ, మా చుట్టాలు ఇల్లేనండి. ఇంక ఇవన్నీ ఈ కరివేపాకు అయితే చాలా బాగుంటుందండి. సన్నాకు కూరలు వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది స్మెల్. చిన్న చెట్టే గుబురుగా భలే వచ్చిందండి. పట్టుకుంటేనే వాసన మాత్రం బాగుంది. మా అత్త అయితే బట్టలు ఉతికేస్తుందండి. వస్తే నన్ను ఏం పని చేయనిది అసలు మా అత్త. మా మావయ్య వాళ్ళ ఇల్లు ఇంకా అటు కొంచెం దూరం అండి. ఇది మా తాత వాళ్ళ ఇల్లు. మా అమ్మమ్మ మా తాత ఉండేవాళ్ళు ఇక్కడ. మా అమ్మమ్మ చనిపోయింది, ఇంకా మా తాత అక్కడే. ఇదిగోండి ఇంకా మా పిల్లలు ఇక్కడికి వచ్చారంటే ఇక మాకు అసలు దొరకరండి. ఇక ఆడటానికి తిరుగుతారు, ఇంక ఈ రోడ్డు మొత్తం తిరుగుతారు. మా బుడ్డోడైతే అసలు ఆడుంటాడో కూడా తెలియదండి. చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా అసలుకి. అయిగోండి గేదెలు ఇంటి పక్కన కష్టాలు. ఇది కూడా పొగాకు తాళ్ళు పట్టలు కప్పేశారు.
ఇది అయితే ఆర్సిఎం చర్చి అండి, పత్తిపాడు దగ్గర తిమ్మాపురం. అత్త బట్టలు వచ్చేస్తుంది, టీ తాగా వీడియో తీసి యూట్యూబ్లో పెడతా అంటే యూట్యూబ్ ఛానల్ ఉంది. నన్ను కూడా తీసుకున్నాం, మేమంత బాగా మమ్మల్ని దిగబోగుతలేవు. కంఫర్ట్ ఉంది చెప్తా నాకు. వీడియో అయితే ఇంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.